గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 770. ఈ రోజు డైలీ మనీ షోలోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం కదా, దాని గురించి నిన్న మనం డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ రోజు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ఇంతలా ప్రెషర్ కనపడడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉన్నది. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మన మార్కెట్స్ లో చాలా ప్రెషర్ కనపడింది. మేజర్ ఇండెక్సెస్ లో కన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇంకా ఎక్కువగా ప్రెషర్ చూసాం. జనరల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ప్రెషర్ కనపడుతుంది. అండ్ ఈ రోజు సెషన్ లో అయితే ఇంకా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 906 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,761 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 338 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,997 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.06% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.97% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.64% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ ఈ రోజు మెయిన్ ఇండెక్సెస్ లో కనపడినటువంటి ప్రెషర్ కన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనైతే చాలా ఎక్కువగా ప్రెషర్ చూసాం. ముందుగా ఇంతలా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి రీజన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నిన్న నైట్ యుఎస్ ఫిబ్రవరి మంత్ సిపిఐ డేటా రిలీజ్ అవబోతున్నట్లుగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఫిబ్రవరి మంత్ లోని యుఎస్ఏ లోని సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా కొంచెం అబౌవ్ గానే రికార్డ్ అయింది. సో యుఎస్ఏ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రాకుండా ఇలా పెరుగుతున్నది అనుకోండి, ఈ సంవత్సరం యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. ఆ రేట్ కట్స్ కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్. బట్ దీనికన్నా కూడా ఈ రోజు కనపడినటువంటి సెల్ ఆఫ్ కున్నటువంటి మెయిన్ రీజన్ రీసెంట్ గా సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యొక్క వాల్యుయేషన్ చాలా స్ట్రెచ్ అయిపోయింది. అండ్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రిస్క్ ని అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది కదా. అండ్ అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా వాళ్ళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ గా స్ట్రెస్ టెస్ట్ ని కండక్ట్ చేసి వాటి రిజల్ట్స్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. సో సెబీ చైర్పర్సన్ దగ్గర నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఈ కన్సర్న్స్ ఏవైతే రైజ్ అయ్యాయో అక్కడి నుంచి మనకి కంటిన్యూస్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని సెల్ ఆఫ్ కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ఇంతలా సెల్ ఆఫ్ కనపడుతుండటంతో చాలా మంది బ్రోకర్స్ దగ్గర నుంచి లెవరేజ్ తీసుకుని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. నో ఈ స్టాక్స్ బాగా కరెక్ట్ అవుతుండటంతో ఆ లెవరేజ్ ని తగ్గించుకోవాలని చెప్పి బ్రోకర్స్ క్లయింట్స్ ని అడుగుతున్నారు. సో బ్రోకర్స్ ఈ లెవరేజ్ తగ్గించుకోమంటుండటంతో చాలా మంది ఆ లెవరేజ్ తగ్గించుకునే కన్నా వాళ్ళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో హోల్డ్ చేసినటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసుకుంటున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. వాళ్ళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని హోల్డ్ చేస్తున్నటువంటి పొజిషన్స్ ని కట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ సినారియో చూసినట్లయితే స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి కదా. సో లెవరేజ్ ప్లే చేసుకుని ఆ పొజిషన్స్ ని హోల్డ్ చేసుకునే కన్నా చాలా మంది సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉన్నది. సో ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనే అంతలా ప్రెషర్ కనపడింది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతుండడంతో మార్కెట్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా ఫియర్ అనేది కనపడుతున్నది. సో ఆ ఫియర్ తో కూడా సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇంతలా సెల్లింగ్ కనపడుతుంది కదా, ఇవి ఎంతవరకు కరెక్ట్ అవుతాయంటే ఇవి ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది ఎవరూ చెప్పలేం. కాకపోతే ఈ విధంగా కరెక్షన్ ఏదైతే కనపడుతున్నదో దాని వలన ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని క్వాలిటీ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీ కంపెనీస్ మనకి చీప్ గా దొరికేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయి కదా, మనం ఆల్రెడీ వాచ్ లిస్ట్ లో కొన్ని క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి, వాటిలో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేయాలంటే కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సెల్ ఆఫ్ అన్నది ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా కనపడుతున్నది కదా. మరికొన్ని రోజులు ఈ సెల్ ఆఫ్ కనుక కంటిన్యూ అయినట్లయితే మనకి మరింత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని ఆ స్టాక్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయడం అన్నది బెటర్. వన్స్ మార్కెట్ లోని కొంత స్టెబిలిటీ కనపడింది అనుకోండి, అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లోని మా ఒపీనియన్ ప్రకారం అయితే కొన్ని రోజులు వెయిట్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ ఇంత నెగిటివ్ లో ఉన్నా కూడా ఐటీసీ స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా, ఐటీసీ లోని మెజారిటీ స్టేక్ హోల్డర్ అయినటువంటి బ్యాట్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా ఈ స్టేక్ సేల్ అన్నది ఈ రోజు బ్లాక్ ట్రేడ్స్ లో కంప్లీట్ అయింది. వీళ్ళు ఐటీసీలోని 3.5% స్టేక్ ని ఈచ్ షేర్ 400 రూపీస్ 40 పైసా చొప్పున సెల్ చేయడం జరిగింది. నిన్న మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ మనం చూసినట్లయితే ఐటీసీ అరౌండ్ 401 రూపీస్ 90 పైసాకి క్లోజ్ అయింది. సో నిన్న మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ కి దగ్గరలోనే వీళ్ళు ఈ బ్లాక్ ట్రేడ్ లో ఇంత పెద్ద మొత్తంలో స్టేక్ సేల్ చేయడం. అండ్ అంతేకాకుండా ఈ బ్లాక్ ట్రేడ్ కి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో మనకి ఐటీసీ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఈ బ్లాక్ ట్రేడ్ లోని బ్యాట్ వాళ్ళు సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది.
నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేటువంటి అప్డేట్ కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది ఓవరాల్ గా చూసినట్లయితే పాజిటివ్ అప్డేటే. కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏం చేస్తుంటే వాళ్ళ ప్రొడక్ట్ సేల్స్ బాగా పెంచుకునేందుకు గాను హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి గిఫ్ట్స్ ఇవ్వడం, ట్రావెల్ బెనిఫిట్స్ కల్పించడం అండ్ అలాగే కొంత క్యాష్ రూపంలో కూడా రివార్డ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాయి కదా. అలా చేయడం వల్ల డాక్టర్స్ ఆ ఫార్మా కంపెనీకి చెందినటువంటి ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఫార్మా కంపెనీస్ వాళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నించేవి. బట్ కాకపోతే ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఈ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా ఒక యూనిఫామ్ కోడ్ ఆఫ్ ఫార్మాసిటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రూల్ ఏదైతే తీసుకొచ్చిందో ఈ రూల్ వలన ఇక్కడి నుంచి ఫార్మా కంపెనీస్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసేందుకు గాను ఇటువంటి బెనిఫిట్స్ అవి కల్పించకూడదు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి ఇటువంటి బెనిఫిట్స్ రాలేనట్లయితే వాళ్ళు ఒక కంపెనీకి చెందినటువంటి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉండదు కదా. దానివల్ల ఆ సేల్స్ అనేవి అన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ కి కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏవైతే ఫార్మాసిటికల్ కంపెనీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇప్పటి వరకు వాళ్ళ సేల్స్ ని ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళ సేల్స్ మీద ఇది ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఈ రూల్ ఏదైతే ఉందో దాని వల్ల మనందరికీ కూడా బెనిఫిట్ కలుగుతుంది. ఎందుకంటే జనరల్లీ డాక్టర్ ఏదైనా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసినట్లయితే మనం అదే మెడిసిన్ కొంటుంటాం కదా. బట్ కానీ ఇక్కడ నుంచి ఒక కంపెనీకి చెందినటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయలేదు అనుకోండి, మనం ఇప్పుడు సేమ్ మెడిసిన్ చాలా కంపెనీస్ దగ్గర ఉంటుంది కదా. వాటి అవైలబిలిటీ బట్టి మనం చూసుకుని మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి హరీష్ శంకర్ తిబ్రవాల్ ఈయన ఈ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుల్ని ఆయనకి చెందినటువంటి కొన్ని ఎఫ్పిఐ అకౌంట్స్ యూజ్ చేయడం ద్వారా మన ఇండియాకి చెందినటువంటి వేరియస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడని చెప్పి న్యూస్ వచ్చింది కదా. అండ్ ఆ స్టాక్స్ ని ఈడీ కూడా సీజ్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇతనికి చెందినటువంటి ఎంటిటీస్ జేటీఎల్ ఇండస్ట్రీస్, జెన్సాల్ ఇంజనీరింగ్, సిగాచి ఇండస్ట్రీస్ తో పాటుగా వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లుగా మీడియా కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూస్తున్నాం. దాంతో ఈ కంపెనీస్ అయితే ఇప్పుడు ఈ న్యూస్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాయి. నిన్న సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. కంపెనీ ప్రమోటర్స్ కి అండ్ తిబ్రవాల్ అనేటువంటి వ్యక్తికి ఎటువంటి సంబంధాలు లేవు, అతను కేవలం ఈ కంపెనీలోని ఇన్వెస్టర్ మాత్రమే అని నిన్న నైట్ జేటీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అప్డేట్ వచ్చింది. ఈవెన్ జేటీఎల్ ఇండస్ట్రీస్ తో పాటుగా జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈ జెనిత్ మల్టీ ట్రేడింగ్ ఎఫ్పిఐ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు జస్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ లో 1.5% స్టేక్ మాత్రమే హోల్డ్ చేస్తున్నారని, కంపెనీకి చెందినటువంటి బిజినెస్ స్ట్రాటజీస్ కావచ్చు, డిసిషన్స్ లో కావచ్చు వీళ్ళకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ జెన్సాల్ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చినా కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి ఎక్కువగా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే మార్నింగ్ కాంటెక్స్ట్ లోని జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా ఒక ఆర్టికల్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే జెన్సాల్ ఇంజనీరింగ్ యొక్క ప్రమోటర్స్ తోని ఈ హరిశంకర్ తిబ్రవాల్ కి క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయని, దీంతో జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు చాలా డీల్స్ విన్ అవడంలోని ఈ హరీష్ శంకర్ తిబ్రవాల్ ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా హెల్ప్ చేసినట్లుగా ఈ విషయం తెలిసినటువంటి కొంతమంది వీళ్ళకి షేర్ చేశారని చెప్పి ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవడంతోనే మనం ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో అంతలా ప్రెషర్ చూసాం. జెన్సాల్ ఇంజనీరింగ్ అనే కాదు, ఈ హరీష్ శంకర్ తిబ్రవాల్ ఇన్వెస్ట్ చేసినటువంటి వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా. ప్రెసెంట్ అయితే వీటి రిలేటెడ్ గా ఈడీ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ఒకవేళ ఈడీ ఇన్వెస్టిగేషన్ లోని ఈ కంపెనీస్ కి చెందినటువంటి ప్రమోటర్స్ కి అలాగే హరీష్ శంకర్ తిబ్రవాల్ కి క్లోజ్ అసోసియేషన్స్ అవి ఏమైనా ఉన్నాయని బయటపడినట్లయితే అప్పుడు ఈ కంపెనీస్ రిలేటెడ్ గా అది నెగిటివ్ కానున్నది. అలా కాకుండా ఈడీ ఇన్వెస్టిగేషన్ లోని కంపెనీకి అండ్ అలాగే ఈ స్కామ్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఏం సంబంధం లేదని తెలియదు అనుకోండి, అప్పుడు ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇప్పుడు క్రియేట్ అవుతున్న ప్రెషర్ ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ ప్రెషర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈడీ ఇన్వెస్టిగేషన్ లో ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. బట్ కాకపోతే ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో ఈ స్టాక్స్ లో అయితే మనకి ప్రెషర్ కనపడుతుంది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఎంపీ పశ్చిమ క్షేత్ర విద్యుత్ వితరణ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి ఎంపీ పశ్చిమ క్షేత్ర విద్యుత్ వితరణ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ కి గాను వీళ్ళు ఎంపీ పశ్చిమ క్షేత్ర విద్యుత్ వితరణ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి న్యూ 11 kV లైన్ సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్ అండ్ కమిషన్ చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 106 crores 37 lakhs అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎస్జేవిఎన్ వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ ఆర్మ్ అయినటువంటి ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి LOA రిసీవ్ అయింది. దీనికి గాను వీళ్ళు టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లోని 500 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని కవాటా GIPCL సోలార్ పార్క్ లోని డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి 2700 crores అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైల్వే వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళకి
వీళ్ళకి ప్రీవియస్ గా ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 2964 వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను ఒక ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్డర్ సైజ్ ని ఇండియన్ రైల్వేస్ పెంచింది. ఈ పెంచినటువంటి ఆర్డర్ సైజ్ లో భాగంగా వీళ్ళు అడిషనల్ గా 91 BOX NHL వేగన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయాలి. ప్రీవియస్ గా ఈ ఆర్డర్ సైజ్ 2964 ఉన్నట్లయితే అది ఇప్పుడు 3055 కి పెరిగింది. సో ఈ ఆర్డర్ సైజ్ ఏదైతే పెరిగిందో అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గానే రైట్స్ ఇష్యూ ద్వారా 350 crores ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో మనం చూసినట్లయితే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క 9 షేర్స్ ఉంటాయో వాళ్ళు ఒక షేర్ కి రైట్స్ ఇష్యూకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ ప్రైస్ 21 రూపీస్. మార్కెట్ లో ప్రెసెంట్ ఈ స్టాక్ 30 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతున్నది. యాక్చువల్లీ ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా కరెక్ట్ అవుతున్నాయి కదా, దాంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ కూడా బాగానే కరెక్ట్ అయింది. అండ్ ఈ రైట్స్ ఇష్యూలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే రికార్డ్ డేట్ ని వీళ్ళు March 16th గా ఫిక్స్ చేశారు. సో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే March 16th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ March 26th రోజున ఓపెన్ అయ్యి April 5th రోజున క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ కి చెందినటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీలోని ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి షాపూర్జీ పోలంజీ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 12.75% స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల్ని ఈ కంపెనీలో ఉన్నటువంటి డెట్ క్లియర్ చేయడానికి యూజ్ చేయబోతున్నట్టుగా నిన్న వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో దీనికి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ లోని షాపూర్జీ పోలంజీ వాళ్ళకైతే స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా లేరని మీడియాలో ఏదైతే ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది బేస్లెస్ న్యూస్ అని చెప్పి వీళ్ళు కొట్టిపడేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి స్టెర్లింగ్ అండ్ విల్సన్ లో వీళ్ళు స్టేక్ సేల్ చేయట్లేనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆపరేట్ చేసేటువంటి షాల్బీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు హీలర్స్ హాస్పిటల్స్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టేక్ ఎక్విజిషన్ అన్నది 1 month లో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ ఈ హీలర్ హాస్పిటల్స్ ని వీళ్ళు అక్వైర్ చేయడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళు రీసెంట్ గా గురుగాం కి చెందినటువంటి సనార్ హాస్పిటల్స్ ని అక్వైర్ చేశారు. ఈ సనార్ హాస్పిటల్స్ ని హీలర్ హాస్పిటల్స్ కి చెందినటువంటి ల్యాండ్ లోని ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ ల్యాండ్ లీజ్ లో ఉన్నది. సో ఈ ల్యాండ్ లీజ్ లో ఉండడం వలన వీళ్ళకి లీజ్ రెంటల్ ఎక్స్పెన్సెస్ అవి అవుతుంటాయి కదా, ఈ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవడానికి అని చెప్పి ఈ హీలర్ హాస్పిటల్స్ ని వీళ్ళు ఇప్పుడు అక్వైర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఫ్యూచర్ లో ఎక్స్పెన్సెస్ తగ్గాయి అనుకోండి, దాని ద్వారా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది కదా, సో అది కంపెనీకి అడ్వాంటేజ్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శక్తి పంప్స్ వాళ్ళకి కుసుమ్ 3 స్కీమ్ లో భాగంగా హర్యానా రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 73 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 2130 సోలార్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కుసుమ్ 3 స్కీమ్ లో భాగంగా కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక చిన్న నెగిటివ్ అప్డేట్ ఉన్నది. సెబీ కండక్ట్ చేసినటువంటి ఇన్స్పెక్షన్ లోని వీళ్ళు స్టాండర్డ్ కంప్లైన్సెస్ అవి సరిగ్గా ఫాలో అవట్లేదని గుర్తించినటువంటి సెబీ వీళ్ళకి వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. ఇకపైన వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని, వీళ్ళ కంప్లైన్సెస్ స్టాండర్డ్స్ అవి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి సెబీ ఇప్పుడు వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో సెబీ దగ్గర నుంచి ఇప్పుడు వార్నింగ్ వచ్చింది కాబట్టి వీళ్ళ కంప్లైన్సెస్ అవి కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ వీళ్ళ కంప్లైన్సెస్ కనుక ఫ్యూచర్ లో కూడా సరిగ్గా ఫాలో అవ్వలేనట్లయితే వీళ్ళపైన సెబీ ఫర్దర్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ గేమింగ్ కంపెనీ అయినటువంటి నజారా టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 24 months లోని వీళ్ళు వేరియస్ మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ద్వారా గ్లోబల్లీ వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నామని, సో దీనికోసం అని చెప్పి వీళ్ళు $100 million వరకు కూడా స్పెండ్ చేసేటువంటి అవకాశం, అంటే అప్రాక్సిమేట్లీ 830 crores వరకు స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా వీళ్ళు వేరియస్ మార్క్యూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా 760 crores ఫండ్ రేస్ చేశారు కదా. సో ఈ ఫండ్ రేస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవడంతో కంపెనీ దగ్గర అయితే సరిపడినంత క్యాష్ ఉన్నదని, సో దీని ద్వారా వీళ్ళు గ్లోబల్లీ వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో చూడాలి త్వరలో వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఎక్విజిషన్స్ అవి జరుగుతాయన్నది. సో వీళ్ళు చేసినటువంటి ఎక్విజిషన్స్ ద్వారా వీళ్ళ బిజినెస్ అది బాగా ఎక్స్పాండ్ అయ్యి గ్రో గనక అయినట్లయితే అది నజారా టెక్నాలజీస్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి తమిళనాడు మదురై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎయిమ్స్ వాళ్ళ కోసం 720 బెడెడ్ హాస్పిటల్, 150 బెడెడ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ బ్లాక్, 30 bed ఆయుష్ బ్లాక్, 150 seat మెడికల్ కాలేజ్ తో పాటు నర్సింగ్ కాలేజ్, ఆడిటోరియం, హాస్టల్, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇటువంటివన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. వీళ్ళు దీన్ని సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ డైనమెటిక్ టెక్నాలజీస్ వాళ్ళు జర్మనీకి చెందినటువంటి డోషా ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళతోని కొత్త పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళ D328 ఎకో రీజనల్ టర్బోపాప్ ఎయిర్ క్రాఫ్ట్ కి రేర్ ఫసిలేజ్ ని కొలాబరేషన్ లో భాగంగా ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో డైనమెటిక్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారన్న అప్డేట్ తోనే అప్పటి వరకు బాగా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి డైనమెటిక్ టెక్నాలజీ స్టాక్ లోని కొంత రికవరీ కనపడింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్
ఎస్టేట్ కంపెనీ అయినటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలోని కోడ్ నేమ్ అల్టిమేట్ పేరుతోని ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ 6 టవర్స్ తోని 414 యూనిట్స్ తో ఉంటుందని అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి 350 crores రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేమెంట్ గేట్వే సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ సౌదీ అరేబియా వాళ్ళు సౌదీ అరేబియాలోని పేమెంట్ ప్రాసెసర్ గా ఆపరేట్ చేసుకునేందుకు గాను వీళ్ళకి సౌదీ పేమెంట్స్ నుంచి PTSP సర్టిఫికేషన్ వచ్చినట్లుగా మన ఇండియా నుంచి ఈ సర్టిఫికేషన్ పొందినటువంటి ఫస్ట్ ఫిన్టెక్ ప్లేయర్ వీళ్ళే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ సర్టిఫికేషన్ రావడంతో ఇప్పుడు వీళ్ళు సౌదీ అరేబియాకి చెందినటువంటి ప్రీమియర్ బ్యాంక్ అయిన సౌదీ అవాల్ బ్యాంక్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళు సౌదీ అవాల్ బ్యాంక్ కి పేమెంట్ ప్రాసెసింగ్ పార్ట్నర్ గా వ్యవహరించబోతున్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ ని యూజ్ చేయడం ద్వారా సౌదీ అరేబియాలోని ఫైనాన్షియల్ ఈకో సిస్టమ్ ని ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు హైదరాబాద్ షామీర్పేట్ లోని వీళ్ళ న్యూ UHT అంటే అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ లోని వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్, ఫ్లేవర్డ్ లస్సీ, రిచ్ కోల్డ్ కాఫీ అండ్ బటర్ మిల్క్స్ తో పాటుగా వే బేస్డ్ ఎనర్జీ డ్రింక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీని ద్వారా వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.